నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్కి తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బాగాతో కావాలని కుప్పం బ్రాంచ్ కానుల పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానే డ్రామాకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టులు చేపట్టాం. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఆయకట్టు స్థిరీకరించాం. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక స్వర్ణయుగంలాగా రైతాంగానికి సాగునీరు, ప్రతి చివర ఆయకట్టుకి నీళ్ళిచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ అసమర్థ దద్దమ్మ జగన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు బడాయి చెప్పే 35,471 కోట్లలో 10,365 కోట్లు జీతభత్యాలు పోతే, పెండింగ్ బిల్లులు 3,000 కోట్లు పోతే నువ్వు ఖర్చు పెట్టింది 22,106 కోట్లు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసావా? సంగం బ్యారేజీ గేట్లు పెట్టుకోవటం, నెల్లూరు బ్యారేజీ పేర్లు పెట్టుకోవటం, గేట్లు పెట్టుకోవడం తప్ప వంశధార నాగావళి అనుసంధానం చేసావా? ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా? వంశధార నాగావళి అనుసంధానం పనులు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభం చేస్తే ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి ఏమైంది? పోలవరం డ్యామ్ని గోదావరిలో ముంచేసావు కదా, డయాఫ్రమ్ వాల్ని గోదావరిలో ముంచేసావు కదా. 72% పూర్తయిన పోలవరం ఇవాళ ఎక్కడుంది జగన్ రెడ్డి? మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా? పోలవరం ద్రోహి కదా? పట్టిసీమ పంపులకి బూజు పట్టించావా? 4 ఏళ్ళు పంపులు కట్టేశావా? పురుషోత్తపట్నాన్ని గాలికి వదిలేసావా? దేవుడి స్క్రిప్ట్ జగన్. ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో దేవుడి స్క్రిప్ట్లో భాగంగా పట్టిసీమ పంపులు ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది. దగ్గర 110 టీఎంసీలు వచ్చాయి. కానీ నీ మూర్ఖత్వం వల్ల, నీ అహంకారం వల్ల ఆ పంపులు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని 50 టీఎంసీలు కూడా నువ్వు నీళ్లు తేలా. అదే ఇంకో 60 టీఎంసీలు తెచ్చుంటే శ్రీశైలం డ్యాంలో, అంద్రినివాలో, కర్నూలు జిల్లా మొత్తం నీళ్ళు వెళ్ళాయి. అనంతపురం జిల్లాలో అంద్రినివా కింద అన్ని కాలువలకు నీళ్ళు వచ్చాయి, అన్ని చెరువులకు నీళ్ళు వచ్చాయి, అన్ని మైనర్లకు నీళ్ళు వచ్చాయి. ఒక్క పిల్ల కాలువ పూర్తి చేసావా? ఒక్క మైనర్ పూర్తి చేసావా? ఒక్క కొత్త కాలువ తవ్వావా? సిగ్గుందా అని అడుగుతున్నా. ఇరిగేషన్ మంత్రులు ఉన్నాడా? ఒకడేం బుల్లెట్ దిగుద్ది అన్నాడు, అడ్రస్ లేడు.
రెండోవాడేమో సంబరాల రాంబాబు సంబరాలు చేసుకుంటున్నాడు, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. పోలవరం డ్యామ్ పూర్తి ఎప్పుడవుతుందంటే దేవుణ్ణి అడగమంటాడు. పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసు అంటాడు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఇవాళ సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? నోరు తెలిసేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? రైతుల గురించి ఎప్పుడన్నా ఏ ప్రాజెక్టు గురించి అన్నా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, లోకేష్ బాబుని తిట్టడానికో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కాలువల గురించి, ప్రాజెక్టుల గురించి, డ్యాముల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? సిగ్గుందా? జగన్ రెడ్డి, నీ జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దేనికి? నీ శాసనసభ్యులు, నీ మంత్రులు, నీ పార్లమెంటు సభ్యుల అవినీతి వల్ల, ఇసుక దోపిడీ వల్ల డ్యాముల కింద వరదలు వస్తున్నాయి. జ్ఞానం కూడా లేకుండా జేసీబీలు ప్రొక్లైమ్లు పెట్టి కాలువలో మొత్తం అక్కడ డ్యాముల దగ్గర, ప్రాజెక్టుల దగ్గర ఇసుకెత్తిపోతూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చిన వరద ఉధృతికి 48 మంది ప్రాణాలు పోయాయి, వందలాది ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఏమైంది అన్నమయ్య డ్యామ్ అని అడుగుతున్నా? ఏమైంది పింఛా ప్రాజెక్ట్ అని అడుగుతున్నా? సిగ్గుందా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అడుగుతున్నా? బాధ్యత ఉందా అని నీకు అడుగుతున్నా? సొంత జిల్లాలో రాజశేఖర రెడ్డి హయాంలో, గత జగన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి అక్కడ గండికోట ప్రాజెక్టుకి నిర్వాసితులు డబ్బు కట్టి పెద్ద ఎత్తున 20-25 టీఎంసీలు నీళ్లు నిలబెడితే కొత్త ఆయకట్టు 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చావా? మీ ఒక్కడికన్నా ఎవడికన్నా జ్ఞానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు డ్యాముల్లో నీళ్ళు నిలబెట్టాడు, రిజర్వాయర్లో నీళ్లు పెట్టాడు. రాయలసీమ రత్నాల సీమ చేయటానికి అంద్రినివా పనులు 672 కిలోమీటర్లు పరిగెత్తిస్తే సిగ్గు లేకుండా నేను 672 కిలోమీటర్లో పనులు పూర్తి చేసావని చెప్పుకుంటావా? సిగ్గుందా అని అడుగుతున్నా? గండికోట కింద, పులివెందుల కింద, చిత్రావతి కింద, పులివెందుల లిఫ్ట్ కింద ఎక్కడైనా 1 ఆయకట్టు 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చావా? గాలేరి నగరి సుజల స్రవంతి గాలికి వదిలేసావు కదా. తెలుగొంగ పనులు ఏమన్నా ముందుకెళ్ళాయా? రాయలసీమ లిఫ్ట్ పెడతానన్నావు, రాయలసీమ లిఫ్ట్ ఉద్ధరిస్తానన్నావు. ఏమైపోయింది రాయలసీమ లిఫ్టు? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు? సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా? రాయలసీమ ఉద్ధరించావా? ఏం ఉద్ధరించావా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర నువ్వు ఖర్చు పెట్టిన 22,000 కోట్లలో ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టావో చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకు, నీ ప్రభుత్వానికి, నీ ఇరిగేషన్ మంత్రికి? నేను చెప్తా ఉన్నా దమ్ము ధైర్యంగా, ఇగో నా దగ్గర రికార్డు, వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి. 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేం ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం మా దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు ఈ 5 ఏళ్లలో రాయలసీమలో నువ్వు చెప్తా ఉన్న 2011 కోట్లలో ఏ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చావు జగన్ రెడ్డి? ఏ రిజర్వాయర్కి నీళ్లు తెచ్చావు జగన్ రెడ్డి? ఏ కాలువలకు నీళ్ళు వెళ్ళాయి జగన్ రెడ్డి? నేను దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా,
ఆంధ్రనేవా కాలువలకి 40-45 టీఎంసీలు మేము నీళ్ళు నడిపించాం. దమ్ముగా ధైర్యంగా కర్నూలుకు నీళ్ళు ఇచ్చాం, అనంతపురానికి నీళ్ళు ఇచ్చాం, చిత్తూరుకు నీళ్ళు తీసుకెళ్ళాం. ఇవాళ నువ్వు కుప్పం బ్రాంచ్ కెనాల్లో 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్కి నీళ్లు తేవటానికి 57 నెలలు 30 కోట్లు ఖర్చు. నువ్వు డబ్బా కొట్టుకుంటావా? నేను ఉద్ధరించానని చెప్తావా? పట్టుమని ఎన్నికలు ఇంకా 40 రోజులు లేవు. నీ 3 రిజర్వాయర్ల డ్రామాలు ఏంటి జగన్ రెడ్డి? ఏంటి జగన్ రెడ్డి? గణేశ్వరం దగ్గర చిత్తూరు జిల్లాలో 214 కోట్లు ఇవాళ జీవోలు నేలకు గీసుకోవటానికా? ఎన్నికలు 40 రోజుల్లో పెట్టుకొని నువ్వు 3 రిజర్వాయర్లు ఉద్ధరిస్తావా? పాలార్ రిజర్వాయర్ మీద గణేశ్వరం వద్ద 214 కోట్లతో రిజర్వాయర్ ఉద్ధరిస్తానని చెప్తున్నావు. ఎప్పుడన్నా ఎక్కడన్నా సుప్రీంకోర్టులో ఉన్న కేసులను పట్టించుకున్నావా? పక్క రాష్ట్రం వేసిన కేసులను ఎప్పుడన్నా ఇంటర్ స్టేట్ అధికారులు కానీ, నువ్వు కోట్లు ఖర్చు పెట్టే లాయర్లు కానీ ఏనాడన్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం వేసిన సుప్రీంకోర్టులో కేసును ఏమన్నా పట్టించుకున్నావా జగన్ రెడ్డి? అటవీ శాఖ క్లియరెన్స్లు ఏమన్నా తెచ్చావా జగన్ రెడ్డి? మీ ఐఐఎంలోనే 1,72,00,000 పనులకి దిక్కు మొక్కుందా జగన్ రెడ్డి? ఇవాళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 23వ తారీఖు జీవో తెచ్చి 5వ తారీఖు ప్రోగ్రాంని 26వ తారీఖుకి మార్చి రాని నీళ్ళని పోని నీళ్ళని కట్టడి చేసి పై ప్రాంతాల రైతాంగం మీద కేసులు పెట్టి సిగ్గుందా అని అడుగుతున్నా. గత 5 ఏళ్లలో ఆంధ్రనేవా కాలువల మీద ఎక్కడన్నా ఎప్పుడన్నా రైతుల మీద మేం కేసులు పెట్టామా? కర్నూలుకి నీళ్ళు ఇచ్చాం, కర్నూలు రైతాంగానికి నీళ్ళు ఇచ్చాం. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజర్వాయర్లకి, కాలువలకి, చెరువులకి నీళ్ళు ఇచ్చి అనంతపురం జిల్లాకి నీళ్ళు తీసుకెళ్ళాం. జీడిపల్లికి, చెర్లపల్లి కావచ్చు, ఏ రిజర్వాయర్ అయినా సరే, ఎక్కడైనా సరే, పెనుగొండ అవ్వచ్చు, రాప్తాడు అవ్వచ్చు, ధర్మవరం అవ్వచ్చు, అన్ని చెరువులకి జలకళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండంగా నీళ్లు పరిగెత్తిచ్చాం, నీళ్ళు ఇచ్చాం. దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా, నీలాగా పోలీసులను పెట్టి మోటార్లు పీకేసి కాలువలకి చెరువులకి నీళ్ళు వెళ్లకుండా కట్టడి చేసి ఇవాళ నువ్వు నీళ్ళు ఎత్తిపోయటానికి ఇన్ని అష్టకష్టాలు పడి ముఖ్యమంత్రి 5వ తారీఖు పర్యటన. ఎందుకంటే నువ్వు తెచ్చిన నీళ్లు కాలువల్లోనే ఇంకిపోయాయి. ఆ ఇంకిపోయిన నీళ్లు మళ్ళీ 21 రోజుల ఆప్సోపాలు పడి కర్నూలు జిల్లాని ఎండగట్టి, అనంతపురం జిల్లాని ఎండగట్టి ఇవాళ ఆ తెచ్చే కొద్దిపాటి నీళ్లతో నువ్వు ఇవాళ కుప్పం ప్రజల్ని మోసం చేయాలంటే నమ్మటానికి కుప్పం ప్రజలు సిద్ధంగా లేరు. గర్వంగా, దమ్ముగా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మా నాయకుడు కుప్పంలో ఏ ప్రాజెక్టులైనా సరే, ఏదైనా సరే దమ్ముగా, ధైర్యంగా చేసి చూపించడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ టెక్నాలజీ అవ్వచ్చు, వ్యవసాయంలో ఆధునిక బిందు సేద్యం తీసుకురావటం కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం తీసుకురావటం కావచ్చు, దేశానికి ఆదర్శంగా డ్రిప్ ఇరిగేషన్ని కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసి వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని బ్రహ్మాండంగా పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారి గురించి నీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్ రెడ్డి?